జాగ్రత్త. సహాయం సహాయం. ఏమైంది మరియా? నా జుట్టులో స్లైమ్ చిక్కుపోయింది. స్టెఫీ, నాకు సహాయం చేయి. చింతించకు మరియా, నాకు ఏమి చేయాలో తెలుసు. జాగ్రత్తగా ఉండు. ధన్యవాదాలు స్టెఫీ. అయితే మరియా, ఇది చిన్న విషయం. ఇక్కడ ఏమి చేశావు? టోప్సీ, స్టెఫీ, నువ్వు మార్కెట్కు వెళ్ళి కొన్ని పండ్లు తీసుకురావచ్చా? చెప్తాను నాన్న, త్వరగా వస్తాను. మరియా, కానీ నువ్వు ఈ గందరగోళాన్ని సరిచేయాలా? నేను ఏమి కొనాలి చూడాలి. విధి తంచుకుందాం. అది ఎరుపు నీటి బెలూన్. కానీ అది పగిలింది. చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను. నాకు ఏమి చేయాలో తెలుసు. ధన్యవాదాలు స్టెఫీ. పర్వాలేదు. నా కార్ పార్కింగ్ కి డబ్బులు ఇవ్వాలి. ఇది ఏమిటి? నా కారుకు ఏమైంది? ఏమైంది దాషా? ఇది జరిగింది. చింతించకు దాషా, నేను నీకు సహాయం చేస్తాను. సరే, చేద్దాం. నీ కారుకు హెయిర్ కట్ చేద్దాం. ధన్యవాదాలు స్టెఫీ. ఎప్పుడూ సహాయం చేయడం ఆనందంగా ఉంటుంది. అది ఏమిటో చూద్దాం. నా కారును చూసుకుందాం. బాగుంది. ఇప్పుడు నా అన్ని అరటి పండ్లు పోయాయి. హలో, నేను కొన్ని పండ్లు కొనాలి. సరే, చాలా ధన్యవాదాలు. స్వాగతం. ధన్యవాదాలు స్టెఫీ. హే, ఇక్కడ చెత్త వేయలేవు. నన్ను వినిపిస్తుందా కోతి? హే, ఆపివేయు. హలో, ఇది పోలీస్. నేను మీకు ఎలా సహాయం చేయగలను? నా బుట్ట చోరీ జరిగింది. ఒక నిమిషంలో వస్తాను. ఆగండి, పోలీస్. మీరు అరెస్ట్ లో ఉన్నారు. అయ్యో, ఇది ఖాళీగా ఉంది. హలలో. ఏమిటి? ఇది నా కోసం. అవును, మీరు అందరికీ సహాయం చేశారా? ధన్యవాదాలు. ఎల్లప్పుడూ ఇతరుల పట్ల దయగా ఉండండి మరియు ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు. హాయ్ క్లాస్. హలో టీచర్. దయచేసి మన కొత్త విద్యార్థిని ఈవాను స్వాగతించండి. హాయ్ అందరికీ. దయచేసి మీ చోటుకి కూర్చోండి. అయ్యో, నా దగ్గర ఏమో
ఎంత బాగుంది. నాకిది చాలా నచ్చింది. నాకు తెలుసు. విద్యార్థులారా, మీ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించడానికి సమయం వచ్చింది. ఈ రోజు నేను మీకు ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చూపిస్తాను. వావ్, అద్భుతం! చూద్దాం. నాకు కొంచెం ఎక్కువగా జోడించాలి. దశ, వచ్చేసారి ఒక భిన్నమైన నిష్పత్తి ప్రయత్నించు, సరేనా? సరే. అలెక్స్, నువ్వు తర్వాత. వావ్, ఇదేమిటి? ఈ రోజు నేను సౌర వ్యవస్థలోని గ్రహాలను ప్రదర్శిస్తున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంది అలెక్స్. నువ్వు ప్రారంభించవచ్చు. సూర్యుడు సౌర వ్యవస్థ యొక్క కేంద్రంలో ఉంది. సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇది బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాగుంది ప్రయత్నం అలెక్స్, కానీ నువ్వు గ్రహాల పేర్లను తప్పుగా చెప్పావు. దయచేసి నీ స్థానంలో కూర్చో. సరే. ఈవా, ఇప్పుడు నీ వంతు. ఈరోజు నేను జీర్ణ వ్యవస్థను ప్రదర్శించదలిచాను నిచ్చాను. వావ్, అద్భుతం! ఇది ఎలా పనిచేస్తుందో చూపించగలవా దయచేసి? ఖచ్చితంగా. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజిస్తుంది. తద్వారా మన శరీరం దానిని శక్తిగా ఉపయోగించుకోవచ్చు. ఓహో, వావ్! చాలా బాగా చేసావు ఈవా. ఇది ఏ గ్రేడ్. అవును, ధన్యవాదాలు. విద్యార్థులారా, ఇవాళకంతే. కలుద్దాం. దాష, అలెక్స్, ఈరోజు పాఠశాల తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వేమంటావు? అలెక్స్, నాతో రావచ్చా? లేదు, నేను కూడా బిజీగా ఉన్నాను. ఇవా, నేను నీకు కొంత తెచ్చాను. నిజంగానే? వావ్, ఇదేంటి? స్పైడర్! హాయ్ నాన్న. ఓ, హాయ్ ప్రియమైనవాడా, ఏమైంది? మిగతా పిల్లలు పాఠశాల నుండి పొందినట్లుగా నా కోసం కొన్ని ఫ్యాన్సీ స్కూల్ సరఫరాలు కొనుగోలు చేయగలరా? క్షమించు ఈవా, ప్రస్తుతం అందుకు సరిపడా డబ్బు లేదు. నేను పని చేయాల్సి ఉంది. ఓ, సరే నాన్న. శుభోదయం టీచర్. శుభోదయం అలెక్స్, మీ స్థానంలో కూర్చోండి. శుభోదయం టీచర్. శుభోదయం దాసా, మీ స్థానంలో కూర్చోండి. హాయ్ టీచర్. హాయ్ ఇవా, దయచేసి రండి. నా బంగారు గొలుసులు చూడండి. నా కొత్త స్మార్ట్ వాచ్ ను చూడండి. వావ్, ఎంత చల్లగా ఉంది స్మార్ట్ వాచ్. హే, నా కంకణాలను చూడండి. మరియు నా కొత్త చల్లని గొలుసు. వావ్, నేను దగ్గరగా చూడగలనా? ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఓ, ఇది ఆంగ్లం ప్రాక్టీస్ చేసే సమయం. విద్యార్థులు, అలెక్స్, టేబుల్ దగ్గరికి రండి. అలెక్స్,
అక్షరాలను ఉపయోగించి విండి అనే పదం సృష్టించండి. సరే, నేను పూర్తి చేశాను. దురదృష్టవశాత్తు మీరు తప్పు చేశారు. కూర్చోండి అలెక్స్. ఓ లేదు. దాసా, మీరు తర్వాతి వారు, ఇక్కడికి రండి. దాసా, మీరు రెయినీ అనే పదం సృష్టించాలి. సరే, నేను పూర్తి చేశాను. దురదృష్టవశాత్తు దాసా, మీరు తప్పు చేశారు. కూర్చోండి. ఎలాంటి పర్వాలేదు. ఇవా, ఇది మీ వారి టర్న్. దయచేసి టేబుల్ దగ్గరికి రండి. ఇవా, మీరు స్నోయి అనే పదం రాయగలరా? ఖచ్చితంగా. చాలా బాగా చేశారు. ఇవా, అదొక ఏ. విద్యార్థులు, పాఠం ముగిసింది. రేపు కలుద్దాం. ఈ రోజు నేను పాఠశాల తర్వాత ఒక బార్బీ పార్టీకి వెళ్తున్నాను. ఈ రోజు పాఠశాల తర్వాత నేను ఒక స్పైడర్ మ్యాన్ పార్టీకి వెళ్తున్నాను. నేను మీతో చేరగలనా? లేదు లేదు. నాన్న నాన్న, ఏం జరిగిందో ఇవా? నేను ఈరోజు పాఠశాలలో చాలా మంచి గ్రేడ్ పొందాను. వావ్, నేను మీపై గర్విస్తున్నాను. ఇవా నా సూపర్ స్టార్. హే నాన్న, నా క్లాస్మేట్స్ వద్ద చాలా చల్లని అన్ని యాక్సెసరీలు ఉన్నాయి. నాకు కూడా కొంచెం కావాలా? క్షమించండి ఇవా, కానీ మాకు ఇందుకోసం సరిపడా డబ్బు లేదు. సరే నాన్న, నేను అర్థం చేసుకుంటున్నాను. అలెక్స్, ఆమెను చూడండి. దానిని ఒక ఫోటో తీసుకుందాం. బాగుంది. విద్యార్థులు, ఈ రోజు మాకు ఒక ప్రారంభ యోగా క్లాస్ ఉంది. దాసా, అలెక్స్, మీ గ్యాడ్జెట్లను దాచండి. దాసా, అనెక్స్, ఈ పాఠశాలలో ఫోన్లు అనుమతించబడవు. మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. లేదు, ఓ లేదు. దాసా, అలెక్స్, నేను మీ టీచర్తో మాట్లాడాను మరియు మీ దుష్ట ప్రవర్తన మరియు పాఠశాలలో మీ చెడు ప్రదర్శన గురించి నాకు అన్నీ చెప్పారు. కాబట్టి మీరు శిక్షించబడతారు. దయచేసి మీ ఫోన్లు మరియు మీ యాక్సెసరీను ఇవ్వండి. మీరు బాగున్నారా నా ప్రియమైన వాడా? లేదు, పిల్లలు పాఠశాలలో నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను మీ మాట వింటున్నారు హనీ. పిల్లలు కొన్నిసార్లు చాలా దుర్భరంగా ఉంటారు, కానీ మీకోసం నేను ఏదైనా కలిగి ఉన్నాను. ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ నాన్న. నేను చాలా కష్టపడి పనిచేశాను. ఇవా మరియు మీరు ఈ పాఠశాలలో చాలా మంచి గ్రేడ్లను పొందారు. కాబట్టి ఇది మీకు నా బహుమానం. వావ్, థాంక్స్ నాన్న, మీరు బెస్ట్. హాయ్ అందరికీ. వావ్, బాగున్న పెన్సిల్స్. నాకు చాలా ఇష్టం. నిజంగా నేను మీతో పంచుకోవచ్చు. ధన్యవాదాలు ఈవా. ధన్యవాదాలు ఈవా. ఈవా, నా ప్రవర్తనకు నన్ను క్షమించు. ఈవా, నీపై ఘాటుగా ప్రవర్తించినందుకు నేను నిజంగా క్షమాపణ చెప్తున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. ఇది నాకు చాలా ముఖ్యం. విద్యార్థులారా, మనకు ఈ రోజు పరీక్ష ఉంది. విద్యార్థులారా, సమయం ముగిసింది. మీ పరీక్షలు నా దగ్గరకు తెచ్చేయండి. వావ్, అభినందనలు విద్యార్థులారా. ఈ రోజు మీరు అందరూ ఏ పొందారు. అని ఫ్యాన్
ఫ్యాన్సీ వస్తువులు మనలను చదువు నుంచి దూరంగా ఉంచాయి. అవును, ఇక నుంచి మన స్కూల్ ప్రాధాన్యత. స్కూల్లో ముఖ్యమైనది జ్ఞానం మరియు స్నేహం, ఫ్యాషనబుల్ వస్త్రాలు లేదా గ్యాడ్జెట్లు కాదు అని గుర్తుంచుకోండి. నేను త్వరగా వెళ్ళాలి. ఓహ్ లేదు, నేను ఇరుక్కుపోయాను. అలెక్స్, నీకు బాగుందా? లేదు, నా బ్యాక్ ప్యాక్ ఇరుక్కుపోయింది. నువ్వు నాకు సహాయం చేయగలవా? అలాగే, బాగుంది. 3, 2, 1 పో. ఓహ్ లేదు, నా బ్యాక్ ప్యాక్ పగిలిపోయింది. అలెక్స్, దయచేసి ఏడవకు. నీకు తెలుసా, నువ్వు నా బ్యాక్ ప్యాక్ ఉపయోగించవచ్చు. నీకిష్టమైతే ఒకటి తీసుకో. ధన్యవాదాలు. ఇక్కడ చోటు లేదు. నువ్వు చెప్పింది కరెక్ట్. సారీ. అలెక్స్, ఈవా బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది నేను చూసుకుంటాను. ఈవా, దయచేసి నాకు వేచి ఉండు. ఇదిగో అలెక్స్. ధన్యవాదాలు. ఓహో అలెక్స్, నాకు ఓ ఐడియా ఉంది. ఇదిగో అలెక్స్, ఇది ఉపయోగపడుతుందేమో చూద్దాం. ధన్యవాదాలు. మీ బ్రేక్ఫాస్ట్ ఆస్వాదించండి. ధన్యవాదాలు. నాకు ఆకలి తీరింది. వెళ్దాం. ఇది పని చేస్తుంది. అలెక్స్, వేచి చూడు. నీ మార్కర్లు. ఏమిటి? ఓహో లేదు, మళ్ళీ ఇదేనా? ఈవా, నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఒక్క నిమిషం వేచి ఉండు. ఇది ప్రయత్నించు అలెక్స్. అలాగే. అలెక్స్, ఈవా త్వరగా రా, స్కూల్ బస్ ఇక్కడ ఉంది. సరే. అలెక్స్, నీ వాటర్ బాటిల్ మర్చిపోవద్దు. సరే అలెక్స్, బై. అలాగే నీ లంచ్ బాక్స్ మర్చిపోవద్దు అలెక్స్, మరియు నీ స్నాక్స్. బై మిత్రులారా, స్కూల్లో మంచి రోజు గడపండి. ఓహ్ లేదు, మళ్ళీ ఇదే. గమనిక క్లాస్, ఇది మీ డ్రాయింగ్ పాఠం. మీరు ఈ బొమ్మను 10 నిమిషాల్లో గీయాల. అలాగేనా? మరియు సమయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. బాధపడుతున్న అలెక్స్, కానీ అతనికి ఎలా సహాయం చేయాలో నాకు ఒక ఆలోచన ఉంది. సమయం ముగిసింది. మీ డ్రాయింగ్స్ చూపించే సమయం. పిల్లలు, నేను పూర్తి చేశాను. బాగా చేశావు. ఈవా, నీకు ఏ వస్తుంది. అలెక్స్, ఇంత దుఃఖించకు. నీకోసం నాకు ఏదో ఉంది. నేను నీకోసం ఈ బ్యాక్ ప్యాక్ చేశాను. ఇప్పుడు నీ అన్ని వస్తువులు ఇక్కడ పెట్టవచ్చు. ఓహో నిజంగా? ఇది చేద్దాం. అయ్యో. ధన్యవాదాలు టీచర్. స్వాగతం అలెక్స్. బై బై, రేపు కలుద్దాం. అలెక్స్, బయట ఆడుకుందాం. ఫుట్బాల్ ఆడుకుందాం. ఓహో లేదు, నా బ్యాక్ ప్యాక్ నేను పరుగెత్తాలి. ఓహ్ లేదు, నా బ్యాక్ ప్యాక్. ఈవా, నాకు కొత్త బ్యాక్ ప్యాక్ కావాలి. ఇది ఎలా ఉంటుంది? లేదు, ఇది ఒక పిలో కవరే. అలాగే, నేను తిరిగి వస్తాను. ఇది ఎలా ఉంది? లేదు, ఇది షాపింగ్ ట్రాలీ. అలెక్స్, నీ కోసం ఒక కొత్త బ్యాక్ ప్యాక్ కొనుక్కుందాం. అవును, వెళ్దాం. నా దుకాణానికి స్వాగతం.
ఇది లేదు, ఇది లేదు. ఓహో, నాకు ఇది నచ్చింది. అలాగే ఈ బ్యాక్ ప్యాక్ ఎంత? $20. ఇది మా దగ్గర ఉన్నదంతా. క్షమించండి, ఇది సరిపోదు. ఒక క్షణం వేచి ఉండండి. నా బ్యాక్ ప్యాక్ ను మార్చుకోగలను. ఆహా, క్యాండీ, సరే ఇది నీకే ఇవ్వచ్చు. స్వాగతం అలెక్స్. ఇదికి నాకు 2 బ్యాక్ ప్యాక్లు తీసుకోవచ్చా? 2 బ్యాగులు? అవును, నాకు 2 ఒకేలా ఉన్న బ్యాగులు ఉన్నాయి. ఇవా మనిద్దరికి మ్యాచ్ అయ్యే 2 బ్యాక్ ప్యాక్లు ఉండొచ్చు. ధన్యవాదాలు అలెక్స్, ఈ బ్యాక్ ప్యాక్ అద్భుతంగా ఉంది. మనిషికి అత్యుత్తమమైన మద్దతు ఒక మంచి స్నేహితుడు. ఇది ఒక పింక్ ట్యూబ్. గుండ్రం. నేను ఒక ముక్కోణం చేశాను.